Good morning everyone. How are you all? I hope you are all doing good. So మనం లాస్ట్ క్లాస్లో లెసన్ చెప్పుకున్నాం, ఇంకా వాటితో పాటు గ్రామర్ పార్ట్ కూడా చెప్పుకుంటూ వచ్చాం కదా. సో బట్ ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ టెన్సెస్. టెన్సెస్ అంటే మీకు తెలుసు కదా, మనం ఆల్రెడీ టెన్సెస్ చెప్పుకున్నాం. ఏమేమి ఉన్నాయి టెన్సెస్లో? 3 types: ప్రజెంట్, పాస్ట్ అండ్ పర్ఫెక్ట్. ఫ్యూచర్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఇంకా ఫ్యూచర్ టెన్స్. సో మనం ఈ రోజు క్లాస్లో ఆ టెన్సెస్ ఏంటి, సో వాటిలో ఉండే సబ్ టెన్సెస్ ఏంటి, మనం ఆ టెన్సెస్ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలనేది ఈ రోజు క్లాస్లో వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఓకేనా? మనం ఈ రోజు టెన్సెస్ చెప్పుకుందాం ఈ క్లాస్లో. మీకు అందరికీ జనరల్గా టెన్సెస్ ఎన్ని ఉన్నాయి, ఏవేవి ఉన్నాయి తెలుసు కదా. ఆ టెన్సెస్ ఏంటి అంటే, ఫస్ట్ మనకి టెన్సెస్ అంటే ఏంటి అంటే, టెన్స్ అంటే TENSE. టెన్స్ అంటే ఒక టైం పీరియడ్ అని. టెన్స్ అంటే ఏంటి? టైం. సో ఈ టెన్సెస్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఫస్ట్ ఈ టెన్స్లో 3 types ఉన్నాయి మనకి టెన్సెస్. ఓకేనా? టెన్సెస్ ఎన్ని టైప్స్? 3 types. ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రజెంట్ టెన్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ పాస్ట్ టెన్స్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఫ్యూచర్ టెన్స్. ఫస్ట్ వన్ ఏమో ప్రజెంట్ టెన్స్, సెకండ్ వన్ ఈజ్ పాస్ట్ టెన్స్, థర్డ్ వన్ ఈజ్ ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి అంటే, ప్రస్తుతం, ఇప్పుడు జరిగే అంటే మనం ఇప్పుడు డైలీ రొటీన్లో ఇప్పుడు చేస్తూ ఉంటాం కదా. ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం జరిగే పనుల్ని మనం ప్రజెంట్ టెన్స్ అంటాం, ప్రస్తుతం. సో దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే ప్రజెంట్ టెన్స్. సో నెక్స్ట్ ద పాస్ట్ టెన్స్ అంటేనేమో ఆల్రెడీ జరిగిపోయింది, ద వర్క్ ఈజ్ డన్ అంటే ఆల్రెడీ జరిగిపోయిన పనులని మనం పాస్ట్ టెన్స్గా చెప్పుకుంటాం. ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయేది, ఇంకా ఈరోజు ఈవినింగ్, లేకపోతే ఈరోజు మధ్యాహ్నం, లేకపోతే ఈరోజు రేపు, అట్లా మనం నెక్స్ట్ డే చేసేదాన్ని, నెక్స్ట్ తర్వాత చేసే పనులని ఫ్యూచర్ టెన్స్లో చెప్పుకుంటాం. ఓకే. నెక్స్ట్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటంటే వర్తమానం. సో నెక్స్ట్ పాస్ట్ టెన్స్ ఈజ్ భూతకాలం. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ ఈజ్ ప్రజెంట్ టెన్స్. సో ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? ప్రస్తుతం జరిగే పనులు. సో దీన్ని వర్తమాన కాలంగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ పాస్ట్ టెన్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ భూతకాలం. తెలుగులో ఎలా చెప్తారో చూద్దాం. పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? జరిగిపోయింది ఆల్రెడీ. సో ఇది భూతకాలం. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో జరగబోయే పనులు. అంటే భవిష్యత్తు అంటే తర్వాత 10 years అట్లని కాదు, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నాం కదా, ఇది కాకుండా నెక్స్ట్ 1 minute జరిగేది కావచ్చు, లేకపోతే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు జరిగేది కాకుండా తర్వాత జరిగేది, దాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటాం. మనం అనుకోం కదా, ఇప్పుడు మనం 12:30కి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటాం. సో 12:30కి వెళ్ళాలనుకుంటాం, ఇప్పుడు 12:28 అయింది. సో దీన్ని 12:30కి మనం చేసే పని కూడా 12:29 అయినా కూడా దీన్ని భవిష్యత్ కాలం అంటే ఫ్యూచర్ టెన్స్ కిందే కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఒకసారి క్లియర్గా చూడండి. ప్రజెంట్ టెన్స్ అంటేనేమో ప్రస్తుతం జరిగే పనులు. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ భూతకాలం, మీన్స్ తర్వాత ఆల్రెడీ జరిగిపోయిన పనులు. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ భవిష్యత్, తర్వాత ఎప్పుడైనా అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ కాకుండా తర్వాత జరిగే పనులని మనం భవిష్యత్ కాలంగా చెప్పుకుంటాం. ఓకే, అర్థమైంది కదా ఇవి? సో మనం ఈ టెన్సెస్లో సబ్ టెన్సెస్ ఏమేమి ఉన్నాయి, అవి ఏంటి అనేది ఈరోజు చూద్దాం. ఫస్ట్ టెన్సెస్ అంటే ఏంటంటే టైం. సో ఇవన్నీ మీరు ఒకసారి రాసుకోండి. టెన్సెస్ ఆర్ 3 types. They are, ఓకే, ఇవి రాసుకోండి. టెన్సెస్ ఆర్ 3 types. దే ఆర్, అవేంటి అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఫస్ట్ మీరు టెక్స్ట్ మీ క్లాస్ వర్క్లో నీట్గా ఇలా రాసుకోండి 1 by 1. ఓకే, రాసుకున్న తర్వాత మనం టెన్సెస్ అందులో మనం టెన్సెస్ 3 types అని చెప్పుకున్నాం కదా. సో ఆ 3 typesలో
ఈచ్ టెన్స్కి ఇంకా 4 సబ్టెన్సెస్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ త్రీ టెన్సెస్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఇంకా ఫ్యూచర్ టెన్స్ కదా. సో ఈచ్ వన్ హ్యాస్ 4 సబ్టెన్సెస్. ఓకే, మనం ఆ 4 సబ్టెన్సెస్ ఏంటి అనేది వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే. మీకు మ్యాక్సిమం చాలా మందికి తెలుసు, కాకపోతే మనం ఈరోజు తెలియని వాళ్ళ కోసం ఇంకా క్లియర్గా తెలుసుకోవడం కోసం చెప్తున్నాం. అర్థమైందా? సో మనం ఆ సబ్టెన్సెస్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ మన టెన్సెస్ ఏంటి, మనకున్న టెన్సెస్ జనరల్ టెన్సెస్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రజెంట్ టెన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పాస్ట్ tense, and the third one is future tense. సో మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ఈచ్ వన్ హ్యాస్, మనకి ప్రతి ఒక్క టెన్స్కి 4 సబ్టెన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో మనం ఇంకా 4 బాక్సెస్ డ్రా చేసుకున్నాం ఇక్కడ. ఫస్ట్ వన్ ఏంటి, మనకి ప్రజెంట్ టెన్స్ కదా. సో ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ మనకి ఉన్న టెన్స్ సబ్ టెన్స్ ఏంటి అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే, ఫస్ట్ వన్ మనకి ప్రజెంట్ టెన్స్లో ఉన్న ఫస్ట్ సబ్ టెన్స్ ఏంటి అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సెకండ్ సబ్ టెన్స్ ఏంటి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ ఫోర్త్ సబ్ టెన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సెకండ్ వన్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, థర్డ్ వన్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫోర్త్ వన్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి ఒకసారి, మనకి ప్రజెంట్ టెన్స్లో మనకు జనరల్గా టెన్సెస్లో 3 టైప్స్ ఉన్నాయి. టెన్సెస్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, 1 2 3 టైప్స్ ఉన్నాయి. బట్ మనకి ఈచ్ టెన్స్కి ఇందులో ఉన్న టెన్స్కి ఈచ్ టెన్స్ హ్యాస్ 4 సబ్ టెన్సెస్. సో ఆ 4 సబ్ టెన్సెస్ చూసుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో మనకి ప్రజెంట్ టెన్స్లో ఉన్న సబ్ టెన్సెస్ అయిపోయాయి కదా. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనం ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ అని పెట్టుకున్నాం కదా. ఈచ్ మనకి ప్రతి సబ్ టెన్స్లో ప్రజెంట్ ఇక్కడ చూడండి ప్రజెంట్ మనకి ఎక్కడో మిడిల్లో కానివ్వండి లేకపోతే స్టార్టింగ్లో కానీ ప్రతి దాంట్లో ప్రజెంట్ అనేది ఉంది. సో మనం చేయాల్సిన సింపుల్గా ఏం లేదు, సింపుల్ ప్రజెంట్ ఉంది కదా, ఈ ప్రజెంట్ ప్లేస్లో ఇది పాస్ట్ టెన్స్ కదా. సో యూఆర్ పుట్టింగ్ పాస్ట్ హియర్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎలా రాయొచ్చు, సెకండ్ వన్ ఇక్కడ ప్రజెంట్ ప్లేస్ అని రాయాలి. ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్ కదా. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్
దీంట్లో పాస్ట్ టెన్స్ లో థర్డ్ సబ్టెన్స్ ఏంటి చూడండి, ఇక్కడ మనకి ఏముంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది కదా. సో మనం ఎలా రాయాలి, ఇది మనకు పాస్ట్ టెన్స్ కాబట్టి ప్రజెంట్ ప్లేస్ లో పాస్ట్ అని రాసుకుందాం. పాస్ట్, మిగిలింది ఏంటి నెక్స్ట్, పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఇక్కడ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని ఉంది. సో మనం ఏం చేయాలి, ఈ ప్రజెంట్ ప్లేస్ లో యూఆర్ గోయింగ్ టు పుట్ పాస్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, నెక్స్ట్ we left only one tense, that is future tense. సో మనం ఇది ఫ్యూచర్ టెన్స్ కూడా రాసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సింపుల్, ఇక్కడ మనకున్న టెన్స్ ఏంటి, ఫ్యూచర్ టెన్స్ కదా. సో ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ అని ఉంది. సో ఇక్కడ మనకుంది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, సెకండ్ వన్ చూడండి, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని ఉంది. సో మనకి ఫ్యూచర్ టెన్స్ కదా. సో వీఆర్ గోయింగ్ టు రైట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని ఉంది. సో మనకి ఇక్కడ ఉంది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా ఓన్లీ వన్ సబ్టెన్స్ మిగిలి ఉంది, అదేంటో చూద్దాం. ఇక్కడ ఏముంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇవి ప్రజెంట్ టెన్స్ లో ఉన్నాయి, ఇవి పాస్ట్ టెన్స్ లో ఉన్నాయి కాబట్టి మనం ఫ్యూచర్ టెన్స్ లో రాసుకోవాలి. ఇక్కడ పాస్ట్ ఉంది, ఇక్కడ ప్రజెంట్ ఉంది. సో వీఆర్ గోయింగ్ టు రైట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అండర్స్టూడ్? ఒకసారి మీరు ఈ టేబుల్ క్లియర్ గా రాసుకోండి, అర్థమవుతుందా? మనకి టెన్సెస్ లో ఉన్నవి 3 types, మీకు ఆల్రెడీ ఇందాక రాపిచ్చాను కదా. టెన్సెస్ వీ హ్యావ్ 3 types, ఈచ్ టెన్స్ హ్యాస్ 4. అంటే మీరు ఇది కూడా రాసుకోండి, ఈచ్ టెన్స్ హ్యాస్ 4 సబ్ టెన్సెస్ అని ఇలా అది రాసుకున్న తర్వాత రాయండి. టెన్సెస్ మనకి ఆర్డర్లో 1 by 1 2 3 టెన్సెస్ చెప్పుకున్నాం కదా, ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అని. సో దాని కింద ఈచ్ టెన్స్ హ్యాస్ 4 సబ్ టెన్సెస్. ఆ సబ్ టెన్సెస్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రజెంట్ టెన్స్ లో చూడండి, ఫస్ట్ ప్రజెంట్ టెన్స్ లో సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇంకా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ మనం పాస్ట్ టెన్స్ లోకి వస్తే సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ చూడండి ఫ్యూచర్ టెన్స్ లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇవి మనకి ఈ టెన్సెస్ లో ఉన్న ఈచ్ టెన్స్ హ్యాస్ 4 సబ్ టెన్సెస్. ఒకసారి ఇది చూడండి, కంటిన్యూస్ అనేది దీన్ని ప్రొనౌన్స్ చేయాలి మనం. కంటిన్యూస్, ఇక్కడ పర్ఫెక్ట్ అనేది కదా, పర్ఫెక్ట్ ని పర్ఫెక్ట్ గా ప్రొనౌన్స్ చేయండి. పర్ఫెక్ట్ అనాలి, దీన్ని కంటిన్యూస్ అనాలి. నేను ఇంతకుముందు అబ్జర్వ్ చేసా కొంతమందిని, సో అందుకే క్లియర్ గా చెప్తున్నా. దిస్ ఈస్ ప్రొనౌన్స్డ్ యాజ్ కంటిన్యూస్, దిస్ ఈస్ ప్రొనౌన్స్డ్ యాజ్ పర్ఫెక్ట్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, అర్థమవుతుంది కదా. సో మనం ఈరోజు టెన్సెస్ ని, అందులో ఉన్న ఈచ్ సబ్ టెన్స్ ని మనం టేబుల్ ద్వారా మనం చెప్పుకున్నాము. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ మనం ప్రతి ఒక్కటి, ఇప్పుడు మనకి ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఇట్లా మనకి సబ్ టెన్సెస్ ఉన్నాయి కదా, మనం వాటిని ఎలా యూజ్ చేయాలి, వాటిని ఎగ్జాంపుల్స్ గా అంటే మనం టెన్సెస్ సెంటెన్స్ లాగా ఎలా రాయాలి, మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది యూఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో మనకి ప్రతి సబ్ టెన్స్ కి మనం క్లియర్ గా డెఫినేషన్ ఏంటి, వాటిని మనం ఎలా ఫ్రేమ్ చేయాలి, సో సెంటెన్స్ లాగా ఎలా ఫామ్ చేయాలనేది యూఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో ఇవి మాత్రం మీరు ఈజీగా ఉంటాయి, ఎందుకంటే ప్రజెంట్ లో మనం ఇది వస్తే ఒక
సబ్టెన్సెస్ గ్రూప్ వచ్చిందంటే మిగతా 2 సబ్టెన్సెస్ పెద్ద హార్డ్ ఏం కాదు, ఎందుకంటే జస్ట్ మనకి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఇవి మారుతాయి అంతే, ఈజీగా ఉంటుంది. సో మీరు ఇవి మాత్రం బై హార్ట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో. ఓకే, సో మనం నెక్స్ట్ క్లాస్లో 1 by 1 సబ్టెన్సెస్ నేర్చుకుంటూ వెళ్దాం. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ టుడే. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ రిమైనింగ్ సబ్టెన్సెస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనా, బాయ్.